ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సుమన్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని ప్లేయింగ్ విత్ నెంబర్స్ యొక్క ఆల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్కి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అదేవిధంగా 3rd లెసన్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అదేవిధంగా 6th లెసన్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో 2nd లెసన్కి ఎగ్జాంపుల్స్ లేవు, అదేవిధంగా 4th లెసన్ 5th లెసన్కి ఎగ్జాంపుల్స్ లేవు కనుక ఈ 3rd లెసన్ తర్వాత మనం మళ్ళీ 6th లెసన్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఫార్మేట్ 2కి సో ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అన్ని చేస్తే మన మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసినట్టే. అదేవిధంగా దీంతో పాటు 6th క్లాస్ సంబంధించిన 3 మోడల్ పేపర్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి కూడా సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసి మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమాన్, లైక్ ఇట్. ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్. రైట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 68. 68 యొక్క ఆల్ ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 68 ని ఏవైతే మల్టిప్లై చేస్తాయో, సో ఏవైతే మనకి 68 ని డివైడ్ చేస్తాయో అవన్నీ కూడా రాయాలి. సో మీరు ముందుగా మీకు ఏం చెప్పి నేను 68 ని ఎలా విధంగా రాసుకోవచ్చు రాయాలి. సో 168 68. నెక్స్ట్ 2 టేబుల్లో 234 68. 3 టేబుల్లో ఉందా? లేదు. 4 టేబుల్లో ఉందా? ఉంది. 4 17 68. నెక్స్ట్ 5 టేబుల్లో ఉందా? లేదు. 6 టేబుల్లో ఉందా? లేదు. 7 టేబుల్లో ఉందా? లేదు. సో అంటే ఇంక అయిపోయింది. ఎప్పుడైతే మనకి ప్రైమ్ నెంబర్ వచ్చిందో ఇంకా మనకి అది ఇంకా అయిపోయినట్టే. సో అంటే 1 2 4 17 34 68 అవే ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ రాస్తాం. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 ఆర్ ఏడేటి వచ్చాయి? 1, 2, 4, 17, 34, 68. దట్స్ ఇట్. అంతేనండి. సో ఇంకా మీరు ఏ టేబుల్ అయినా ఉందా చూడండి. 1 టేబుల్ ఉంది, 2 టేబుల్ ఉంది, 4 టేబుల్ ఉంది, 5 టేబుల్ లేదు, 6 టేబుల్ లేదు, 7 టేబుల్ లేదు, 8 టేబుల్ లేదు, 9 టేబుల్ ఉండదు, 10 టేబుల్ ఉంది, 11 టేబుల్ కూడా ఉంది, 12 టేబుల్ కూడా ఉంది, 13 టేబుల్ కూడా ఉంది, 14 15 16 మళ్ళీ 17 17 4 17 అన్నా 17 4 అన్నా ఒకటే. సో ఆ విధంగా టేబుల్స్ మనం నీట్ గా రాసుకుంటే టేబుల్స్ మనకి 20 టేబుల్స్ అప్ టు 10 అయినా నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఈ సమ్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 68. ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఫైండ్ ద ఫ్యాక్టర్ అన్నా, రైట్ ద ఫ్యాక్టర్స్ అన్నా, రైట్ డౌన్ అన్నా, ఏదన్నా సరే మనకు ఒకటే. సో 36 సేమ్ అండి. 136 36. నెక్స్ట్ 2 టేబుల్లో ఉంది. 2 18 36. 3 టేబుల్లో కూడా ఉంది, ఎందుకంటే 3 + 6 9 కనుక. 3 12 36. 4 టేబుల్లో కూడా ఉంది. 4 9 36. 5 టేబుల్ లేదు. 6 టేబుల్లో కూడా ఉంది. 6 6 36. ఇంకా మళ్ళీ ఇంకా ఎలా వస్తుంది, ఎందుకంటే 6 6 అంటే 2 ఈక్వల్ కనుక ఇక్కడతో ఆపేయచ్చు. అంటే ఇప్పుడు దీనికి ఏంటి 1 2 3 4 5 9 మళ్ళీ 6 6 రాయాల్సింది. ఆల్రెడీ 6 రాస్తాం కనుక 6 9 12 18 36 ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ రాయాలి. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఆర్ ఏడేటి వచ్చాయి? 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36 అంతే. సో ఇక్కడ మనం రాసుకుంటాం, దాన్ని ఇక్కడ మనం యాస్టీస్ గా రాస్తాం. దట్స్ ఇట్. నెక్స్ట్, రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఓకేనా? మల్టిపుల్స్ అంటే ఏంటి? 6 యొక్క టేబుల్. సో 6 1 6 2 ఉంటాం కదా, అంటే ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ తీసుకుని అవి 6 తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ రాసేద్దాం. 6 × 1 6 × 2 6 × 3
6 into 4, 6 into 5. ఏంటి 6, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. ఇక్కడ రాసిన therefore the multiples of 6 are the first 5 multiples of 6 are first 5 multiples of 6 are 8 6 comma 12 comma 18 comma 24 comma 30. Next, write all prime numbers less than 15. సో 15 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని రాయాలి. సో మీకు నేను కాన్సెప్ట్లోనే చెప్పాను 100 ప్రైమ్ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే గుర్తుపెట్టుకుంటారో సో మీకు కాన్సెప్ట్లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా కాన్సెప్ట్ చూడలేనట్లయితే కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు కాన్సెప్ట్ చూడండి. మీకు Formula 2కి సంబంధించిన మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్ కానీ అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా బిట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా సమ్మేటివ్ 1 కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఏంటి 100లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? సో ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 factors 1 and itself is called prime numbers. 1 ఆ నెంబర్ అవ్వాలి, ఇంకే నెంబర్ ఫ్యాక్టర్స్ అవ్వాలన్నమాట. అంటే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. సో ఇవి మనకి 25 ప్రైమ్ నెంబర్స్. 100 లోపు ఉండే 25 నెంబర్స్. సో ఈ 25 ప్రైమ్ నెంబర్స్ లో మనకి ఏం అడుగుతున్నాడు? ఓన్లీ 15 అడుగుతున్నాడు. సో 15 కనుక ఇక్కడ రాసేయచ్చు, డైరెక్ట్గా రాసేయచ్చు. మీకు నేర్చుకోవాలి, అవి నేర్చుకుంటే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 15 ఆర్ చాలా తక్కువ ఉంటాయి. లెస్ దాన్ 15 ఆర్, అందుకే నేను ఇక్కడ రాసేస్తున్నాను 2, 2 3 5 7 11 13 అంతే. ఇంకా మళ్ళీ 17 వచ్చేస్తుంది. అందుకే సో 2 3 5 7 11 13 దీంతో అయిపోయింది సమ్, అంతే. నెక్స్ట్, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 75 60 210. సో కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. ముందు ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత అప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అని మనం రాద్దాం. సో ముందు వీటికి ఫ్యాక్టర్స్ రాద్దాం. 175 సో 2 టేబుల్లో ఉండదు, 3 టేబుల్లో ఉంటుంది. 3 2s 6, 3 2s 6 15 3 5s. నెక్స్ట్ 4 టేబుల్ ఉండదు, 5 టేబుల్ ఉంటుంది. 5 15s 75. 6 టేబుల్ ఉండదు, 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్లో ఉండదు, 9 టేబుల్ ఉండదు, 10 టేబుల్లో ఉండదు, అంతే. సో 1 3 5 15 25 75. సో 75 ఫ్యాక్టర్స్ ఇవే. సో 75ని డివైడ్ చేసే నెంబర్స్ ఇవే. ఇంకా వీటికన్నా ఇంకేమైనా ఉంటాయా? సో 6 టేబుల్ ఉండదు, 7 టేబుల్లో ఉండదు, 8 టేబుల్లో ఉండదు, 9 టేబుల్లో ఉండదు, 10 టేబుల్ ఉండదు, 11 టేబుల్ కూడా ఉండదు, 13 టేబుల్లో ఉండదు, 14 టేబుల్, మళ్ళీ 15 టేబుల్లోనే ఉంటుంది. సో 75 అయిపోయింది. నెక్స్ట్ 60. 1 60s 60, 2 30s 60, 3 20s 60, 4 15s 60, 5 12s 60, 6 10s 60. సో 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్ ఉండదు, 9 టేబుల్లో ఉండదు, 10 టేబుల్లో ఉంటుంది. సో మళ్ళీ 10 6 60, మళ్ళీ 12, ఇంకా మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. నెక్స్ట్ 210. 1 210s 210. నెక్స్ట్ 2 టేబుల్లో 2 1s 2 0s 2 5s. 2 105s 210. 3 టేబుల్ 3 70s 210. 4 టేబుల్ 4 టేబుల్లో ఉండదు, ఓకేనా. నెక్స్ట్ 5 టేబుల్, 5 టేబుల్లో ఉంటుంది. 5 4s 20, 5 2s 10. సో 5 టేబుల్ ఉంటుంది. 6 టేబుల్లో కూడా ఉంటుంది. 6 3s 18, 6 3s 18, 30 ఉంటుంది. 6 5s 30. 7 టేబుల్లో కూడా ఉంటుంది. 7 30s 210. 8 టేబుల్లో ఉండదు. 9 టేబుల్లో కూడా ఉండదు. 10 టేబుల్ ఉంటుంది. 10 21s 210. 11 టేబుల్లో ఉండదు. 12 టేబుల్లో ఉండదు. 13 టేబుల్
13 టేబుల్లో కూడా ఉండదు, ఎందుకంటే 13 టేబుల్లో 21 రాదు. 14 టేబుల్లో కూడా ఉండదు. 15 టేబుల్లో ఉంటుంది. 14 టేబుల్ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే. సో 14 15 15 1 15 అంటే 150, 15 4 60, 150 60 210. సో 15 14 అంటే 14 15 దీంతో అయిపోయినట్టు. మళ్ళీ 15 21 ఇవన్నీ మళ్ళీ రివర్స్ వస్తాయి అన్నమాట. సో దీంతో మనకి ఫ్యాక్టర్స్ రాసాం, ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాసాం. ఇప్పుడు మనం వీటికి ఏం రాయాలి, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 75 ఆర్ 1, 3, 5, 15, 25, 75. Next, factors of 60 are so ఇలా లైన్గా రాసుకోండి. సో 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60. Next, factors of 210. Factors of 210 are ఏంటి 210? 1, 2, 3, 5, 6, 7, 10, 14, 15, 21, 30, 35, 42, 70, 105, 210. చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు కనిపిస్తే ఓకే, లేదంటే నేను ఓవరాల్గా చెప్తున్నాను కనుక చూడండి. ఇప్పుడు ఈ మూడిట్లో కామన్ ఫ్యాక్టర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాన్ని సర్కిల్ చేసుకోండి. 1 is the కామన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ 3 is the కామన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ 5 is the కామన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ 60 లేదు, 7 లేదు, నెక్స్ట్ సో 15 is the కామన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ అంతే. సో మిగతా ఇక 25 కానీ అక్కడ లేదు. సో మూడిట్లో ఉండాలి, మూడింట్లో ఉంటేనే అది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దేర్ ఫోర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 1, 3, 5, 15. సో దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 75, 60, 200. ఈ విధంగా నీట్గా రాసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో టేబుల్స్ మనకు ఖచ్చితంగా రావాలి, టేబుల్స్ నేర్చుకోండి. సో నేర్చుకోకపోవడం మీకు తెలియకపోతే కింద నేను లింక్ ఇస్తాను, ఒక వీడియో ఉంటుంది. సో 20 టేబుల్స్ అప్ టు 20 అనేది ఏ విధంగా నేర్చుకోవాలో కింద నా లింక్ ఇస్తాను. లేదంటే మా స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీరు నా ఛానల్లో షార్ట్స్ చూసినట్లయితే మా స్టూడెంట్స్ 20 టేబుల్స్ అప్ టు 20 చెప్తున్నారు, అదేవిధంగా స్క్వేర్స్ కూడా చెప్తున్నారు. సో ఆ వీడియోస్ చూసైనా సరే మీరు నేర్చుకోండి. నెక్స్ట్ 6th one, ఫైండ్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 6, 9. సో మల్టిపుల్స్ అంటే ఏంటి, టేబుల్. సో 3 టేబుల్, 4 టేబుల్, 9 టేబుల్ రాసిడమే. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ ఏంటి, 3 మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15 అండ్ సో ఆన్, చాలా ఉంటాయి, అందుకే అండ్ సో ఆన్ రాస్తాం. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ 4 టేబుల్, 4 1s, 4 2s, 4 3s, 4 4s అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 9 ఆర్ ఏంటి, 9 టేబుల్ 9, 18, 27, 36 అండ్ సో ఆన్. ఇవి కామన్ మల్టిపుల్స్, ఇవి మామూలు మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ అంటే మూడిట్లో ఉండే నెంబర్స్ రాయాలి. మూడిట్లో ఉన్న నెంబర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ లేదు, 6 ఇక్కడ ఉంది కానీ లేదు, 9 లేదు, 12 లేదు, సో 15 లేదు. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంటుంది, 18 కూడా లేదు. నెక్స్ట్ 21 కూడా లేదు. 24, సో 24 3 టేబుల్లో ఉంది, 4 టేబుల్ ఉంది కానీ 9 టేబుల్ లేదు. నెక్స్ట్ 27 9 టేబుల్ ఉంది, 3 టేబుల్ ఉంది కానీ 4 టేబుల్ లేదు. 27 తర్వాత 30 3 టేబుల్ ఉంది కానీ 4 టేబుల్ లేదు. 33, 36, ఎస్. సో కామన్ multiples are
36. సో 36 మూడు టేబుల్ ఉంటుంది, 3 టేబుల్ ఉంటుంది, 4 టేబుల్ ఉంటుంది అండ్ 9 టేబుల్ ఉంటుంది. 72, 108, 144 అండ్ సో ఆన్. సో ఇవి ఎలా వచ్చేసి అంటే 36 1 జా, 36 2 జా, 36 3 జా, 36 4 జా. సో 36 టేబుల్ రాసుకుంటే మనకి ఆ 3 నెంబర్స్ యొక్క కామన్ మల్టిపుల్స్ అనేవి వస్తాయి మేడం. నెక్స్ట్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 980. సో మీకు అందరికీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చెప్పాం కదండి. సో 980ని సో ఈ విధంగా రాసుకుంటే ఫస్ట్ ఎప్పుడు కూడా 2 టేబుల్తో తీసుకోవాలి. ఎందుకు? స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 కనుక 2 తీసుకోవాలన్నమాట. 2 4s are 8. ఇక 9 ఉంది కనుక ఇక్కడ ఒకటి రిమైండర్ ఉంటుంది. సో అంటే ఈ ఒకటి 8 పక్కన వేసుకుంటే 18 అవుతుంది. సో కనుక 2 9s are 18. సో 2 0s are 0. నెక్స్ట్ 0 ఉంది కనుక ఖచ్చితంగా 2 టేబుల్లో పోతుంది. సో 2 2s are 4. సో 2 4s are 8. ఇక్కడ 1 ఉంటుంది. 2 5s are 10. చూడండి. సో 2 + 4 6, 6 + 5 11. 3 టేబుల్తో అవ్వదు, 2 టేబుల్తో అవ్వదు, 3 టేబుల్తో అవ్వదు, 4 టేబుల్తో అసలు ప్రైమ్ నెంబరే కాదు. నెక్స్ట్ 5 టేబుల్తో తీసుకోవాలి. 5 4s are 20, 5 9s are 45. ఇది ఎలాగో మనకు తెలుసు 7². సో 7 7s are 49. సో అంటే ఇప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి? ఇవన్నీ మల్టిప్లై చేయాలి. సో దేర్ ఫోర్ 980 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5 × 7 × 7. ఇది అండి. సో మనకి ఎగ్జాంపుల్స్ అప్ టు 7 వరకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ మనం 8th ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 18. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో అంటే మల్టిపుల్స్ అన్నింటిలో కూడా లీస్ట్ ఉండాలి. సో ఇందులో మనం అక్కడ రాస్తాం మల్టిపుల్స్ 36, 72, 108, 144 అండ్ సో ఆన్. అందులో లీస్ట్ ఏంటి? 36. అంటే ఆ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం 36 అక్కడమాట. ఆ విధంగా ఇక్కడ మనం చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి సో 12ని మనం ఎలా రాయొచ్చు? 2 6s are 12. 6 ఉంది. మళ్ళీ 6ని 2 3s are. సో ఇంటూ 2 × 3. చూడండి. 3 2s are 6, 6 2s are 12. 18 ఎలా రాయొచ్చు? 2 9s are. 9ని మళ్ళీ 3 3s are. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అయితే ఇక్కడ రాసుకోండి. ఏం రాస్తారు? 2 6s are 12, 2 3s are. సో 2 × 2 × 3 ఇలా రాసుకోండి. అదేవిధంగా 18 కూడా రాసుకోండి. 2 9s are 18, 3 3s are 9. సో 2 × 3 × 3 ఇలా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుని ఇలా చేయొచ్చు. లేదు డైరెక్ట్గా నేను రాస్తానంటే డైరెక్ట్గా రాయండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇవన్నీ కూడా మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి మనకి? 2 కామన్గా ఉంది. సో ఎల్సిఎం కావాలి అంటే ఫస్ట్ కామన్గా ఉన్న రాయాలి. సో 2 రాయాలి. నెక్స్ట్ ఏం కామన్గా ఉంది? 3 కామన్గా ఉంది. సో 3. తర్వాత మనం మిగిలినవన్నీ రాసాలి. మిగిలిన 88 ఉన్నాయి అవన్నీ రాసాలి. మిగిలిన ఉంది 2 ఉంది, 3 ఉంది. సో కనుక మళ్ళీ 2 × 3. సో 2 3s are 6, 6 2s are 12, 12 3s are 36. సో అంటే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ 36 అన్నమాట. అంటే 12తో డివైడ్ అయ్యే నెంబరు 18తో డివైడ్ అయ్యే నెంబర్లోని లీస్ట్ నెంబర్ అన్నమాట. 12తో డివైడ్ అయ్యే నెంబరు 18తో నెంబర్ రెండింటితో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ 36 అన్నమాట. సో 36 అనేది 12తో డివైడ్ అవుతుంది, 18తో డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్. 72 కూడా 12తో డివైడ్ అవుతుంది, 18తో డివైడ్ అవుతుంది. కానీ అది లీస్ట్ నెంబర్ కాదు. సో 36 తర్వాత వచ్చే నెంబర్. అదేవిధంగా 108 కూడా డివైడ్ అవుతుంది. అదేవిధంగా 144 కూడా డివైడ్ అవుతుంది. ఇవన్నిట్లో కూడా లీస్ట్ నెంబర్ ఏంటి? 36. నెక్స్ట్ 9th వన్. సో ఒకసారి రాసుకుందాం. 24. 2 12s are 24. మళ్ళీ 2 6s are 12. మళ్ళీ 2 3s are 6. అయిపోయింది. 90. 2 45s are 90. నెక్స్ట్ 3 15s are 90. 45. 3 5s are 15. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుంటే సో 24 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3. అదేవిధంగా 90 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 3 × 5. సో ఎల్సిఎం డైరెక్ట్గా ఎల్సిఎం రాస్తే సో ముందు కామన్గా రాయండి. కామన్గా ఉంది 2 ఉంది, ఇంటూ 3 ఉంది,
ఇంకేమున్నాయా? ఇంకేం లేదు. మిగతా యాస్టీస్గా రాశాను. సో 2 into 2 into 3 into 5 ఇంక మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ రాశాను. సో 5 3s are 15, 15 2s are 30, 30 2s are 60, 60 3s are 180, 180 2s are 360. అంటే ఈ రెండు నెంబర్స్ తో డివైడ్ అయ్యే లీస్ట్ మల్టిపుల్ సో 360 అన్నమాట. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ 360 అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 48 అండ్ 45. సో ఈ రెండు సమ్స్ ని నేను 2 మెథడ్స్ చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్, సో 40 ఫ్యాక్టర్స్ రాయాలి, 48 నెక్స్ట్ 45 ఇవి రాసేద్దాం. సో ఫ్యాక్టర్స్ రాసేస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అన్నమాట. సో 2 20s are 2 10s are 2 5s are అంతే. నెక్స్ట్ 2 24s are 2 12s are 2 6s are 2 3s are 3 table 3 15s are 3 5s are. ఓకేనా? ఇవాళ రాసిన తర్వాత ఇప్పుడు మనం 40 is equal to 2 into 2 into 2 into 5. Next 48 2 into 2 into 2 into 2 into 3. Next 45 3 into 3 into 5. ఇవి ఇప్పుడు మనం రాసాం. ఇప్పుడు దీంట్లో మనం ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కామన్ మల్టిపుల్స్ రాయాలి. సో ఎల్సిఎం, సో ఎల్సిఎం 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో తీసుకోకూడదు. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు, తీసుకోకూడదు. సో 5 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. సో అంటే ఇప్పుడు ఏంటి? మనం ఇవన్నీ కూడా కలిపి రాయాలన్నమాట. ఇవన్నీ కూడా మనం కలిపేసి రాస్తే మనకి దాని యొక్క ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ అది చేసే ముందు ఈజీ మెథడ్ ఉంది, ఆ ఈజీ మెథడ్ చెప్పేసి అప్పుడు చేద్దాం. సెకండ్ మెథడ్ ఏంటి? సెకండ్ మెథడ్ అంటే 40, 48, 45. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ మనం క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ చూసుకోవాలి. సో ఈ 3 నెంబర్స్లోని సో ఏవైనా 2 నెంబర్స్ కనుక 2 తీసుకున్నాం. 2 20s are 2 24s are. సో 45 లేదు కనుక 45 అలా యాస్టీస్గా రాసేది. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 2 10s are 2 12s are. 45 లేదు కనుక మళ్ళీ యాస్టీస్గా రాసేది. మళ్ళీ 2 టేబుల్ సో 2 5s are 2 6s are. 45 లేదు కనుక అలా యాస్టీస్గా రాసేది. మీరు బాబ్జీ చేసి రెండు కూడా 3 టేబుల్ ఉన్నాయి కనుక సో 5 లేదు కనుక 5 అలాగే ఉంచేసి సో 3 2s are 3 15s are. మళ్ళీ రెండు 5 టేబుల్లో ఉంది. సో 5 టేబుల్ కామన్ తీస్తే 5 1s are 2 5 3s are. సో ఇప్పుడు ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకుంటూ రాస్తే అదే మనకి ఎల్సిఎం. సో మల్టిప్లై చేద్దాం. ఎల్సిఎం సో 2 into 2 into 2 into ఇంకోటి ఉంది 2. నెక్స్ట్ 3 into 3 into 5. సో ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. సో 2 into 2 into 2 into 2 3 into 3 into 5. సో 2 2s are 4, 4 3s are 4 2s are 8, 8 2s are 16, 16 5s are 80, 3 3s are 9. సో 80 90s are 720. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 720 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దీన్ని బట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం కామన్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ అట్లీస్ట్ ఏవైనా రెండిట్లో మనం కామన్ రాస్తే సరిపోద్ది. సో అంటే మనకి ఏంటంటే ముందు కామన్ రాస్తాం. కామన్ అంటే మూడిట్లో కామన్ రాస్తాం. మూడిట్లో ఉన్న కామన్ రాసిన తర్వాత ఒకవేళ మూడిట్లో కామన్ లేకపోతే రెండిట్లో కామన్ ఉన్న రాయాలి. రెండిట్లో కామన్ అయిన తర్వాత అప్పుడు సింగిల్ ఉన్న రాయాలి. సో కాన్సెప్ట్ అంటే ఎల్సిఎం కాన్సెప్ట్. ఫస్ట్ 3 నెంబర్స్లో ఉన్న కామన్ నెంబర్స్ని రాయాలి. 3 నెంబర్స్ కామన్ నెంబర్స్ లేకపోతే అప్పుడు ఒకవేళ ఉంటే అవి రాసేసి అప్పుడు 2 నెంబర్స్లో కామన్ నెంబర్స్ రాయాలి. ఆ తర్వాత ఒక నెంబర్ రాయాలి. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 అనేది ఇందులో ఉంది కనుక ఒక 2 రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2 అనేది ఇందులో కూడా ఉంది ఇంకొక 2 రాస్తాం. నెక్స్ట్ 2 అనేది ఇందులో కూడా ఉంది ఇంకో 2 రాస్తాం. 3 అనేది ఇందులో ఉంది సో ఇంటూ ఒక 3 రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 5 అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇంటూ 5 రాస్తాం. అంటే 3 నెంబర్స్లో కామన్ లేవు కనుక రాయలేదు. ఒకళ్ళు ఉంటే ఫస్ట్ అది రాయాలి. తర్వాత
2 నెంబర్స్ కామన్ రాయాలి, తర్వాత సింగిల్ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు సింగిల్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి, ఇక్కడ ఒక 2 మిగిలిపోయింది, నెక్స్ట్ ఇక్కడ ఒక 3 మిగిలిపోయింది. సో అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ 1 2 3 4. సో 1 2 3 4 1 2 1 2 ఓన్లీ 1 5 ఓన్లీ 1 5 సరిపోయింది కదా. అంటే ఈ విధంగా మనం చెకింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనం చేసింది రైట్ రాంగ్ చెకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మల్టిప్లై చేసాం కనుక ఎంత వచ్చింది, 720 వచ్చింది. కనుక ఇది కూడా 720 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. ఎగ్జాంపుల్ 11కి వెళ్దాం. సో ఎగ్జాంపుల్ 11 20. ఇది డైరెక్ట్ రాయొచ్చు కదండి. ఆల్రెడీ 20కి మనకి ఎక్కడ నుండి 20 ఇక్కడ కనుక 2 × 2 × 5. సో 2 × 2 × 5. నెక్స్ట్ 25. 5 5 is 25. నెక్స్ట్ 30. సో 30 నాకు ఎక్కడ లేదు. సో 2 15s 15 3 5s. సో రాస్తాం. ఇప్పుడు మనకేంటి ఎల్సిఎం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఎల్సిఎం ముందు 3 కామన్ గా ఉందా, ఉంది. ఎస్, 3 నెంబర్స్ లో కామన్ గా ఉన్న నెంబరు 5. సో ఫస్ట్ దాన్ని రాయాలి. అందుకే నేను 2 మెథడ్స్ చెప్తున్నాను. 5 ఇంకా 3 నెంబర్స్ లో కామన్ గా ఉన్న ఏమైనా ఉన్నాయా, లేవు. ఇప్పుడు 2 నెంబర్స్ కామన్ ఉన్నో చూసుకోవాలి. ఎస్, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. సో ఇంటూ 2. 3 నెంబర్స్ లో కామన్ ఉన్నది 5 రాస్తాం, 2 నెంబర్స్ లో కామన్ ఉన్నది 2 రాస్తాం. ఇంకా మనం ఇంకేవి కూడా కామన్ లేవు, మిగతా అన్నీ యాస్టీస్గా రాసేయాలి. సో 2 × 3 × 5. 5 2s 10, 10 2s 20, 23s 60, 65s 300. సో అంటే ఆ 3 నెంబర్స్ డివైడ్ అయ్యే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి 300. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి 300. ఇప్పుడు ఈ మెథడ్ చేద్దాం. సో 20, 25, 30. సో 5 టేబుల్. 5 4s 5 5s 5 6s. 2 టేబుల్. 2 2s 5 2 3s. ఇవన్నీ కూడా ఇంకా ప్రైమ్ నెంబర్స్ కనుక ఇక్కడతో వదిలేయచ్చు. లేదు నేను 1 వచ్చినంత వరకు చేస్తానంటే చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఎల్సిఎం 2 × 2 × 3 × 5 × 5. చూడండి ఇక్కడ ఏ నెంబర్స్ వచ్చాయి, ఇక్కడ కూడా అవే నెంబర్స్ వచ్చాయి. అంటే అంత 300. సో 300 ఇస్ ద ఎల్సిఎం. సో లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మనకు వచ్చే మల్టిపుల్స్ అన్నిట్లో కూడా దిస్ ఈస్ ద లీస్ట్ కామన్ అనమాట, లీస్ట్ కామన్. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 12, 13, 14కి వెళ్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 చూద్దాం. 2 tankers contain 850 liters, 680 liters of kerosene oil. సో 2 ట్యాంకర్స్ లో అంట కిరోసిన్ ఉందంట. కిరోసిన్ అంటే సో ఇప్పుడు అంటే మనకి అందరికి గ్యాస్ స్టవ్లు వస్తాయి కనుక సో కొంతమంది తెలియవచ్చు. సో పాతకాలంలో పూర్వకాలంలో ఏంటంటే మనకి కిరోసిన్ ఉండేదన్నమాట. అంటే కిరోసిన్ తో మనకి స్టవ్స్ ఉండేమాట. ఆ కిరోసిన్ అందులో వేస్తే అప్పుడు నుంచి ఆ స్టవ్ నుండి మనకి మంట అనేది వచ్చేదన్నమాట. సో కిరోసిన్ పంపులు ఉండేమాట. ఆ కిరోసిన్ వేసి ఇలా ఇలా మనం టైప్ చేస్తే పంప్ కొడితే మనకి అక్కడ బర్నర్లు వెలిగి సో మనకి ఏంచి ఫైర్ అనేది వచ్చిందన్నమాట. అటువంటి కిరోసిన్ ఆయిల్ అనమాట. పెట్రోల్ డీజిల్ లాగే కిరోసిన్ కూడా ఒక ఆయిల్ అనమాట. సో పెట్రోల్ ఆయిల్ కిరోసిన్ ఆయిల్ అనమాట. సో ఇలా కిరోసిన్ ఆయిల్ ఒక 2 ట్యాంకర్స్ లో ఉందంట. ఇది 850 లీటర్స్ ట్యాంక్. ఇది 680 లీటర్స్ గల ట్యాంక్. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ కంటైనర్ విచ్ కెన్ మెజర్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మనకు ఒక క్యాన్ కావాలి, కంటైనర్ కావాలి. దాంతో మనం సో ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్యాంక్లు వేసి సో ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 850 వేయాలి, ఇక్కడ ఎగ్జాక్ట్గా 680 వేయాలి. ఆ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ సరిపోలే అక్కడ సరిపోలే అయ్యే ఒక ట్యాంక్ కావాలి. ఓకేనా. లేంటే కంటైనర్ కావాలి, చిన్న కంటైనర్. సో ఏంటి అని అడుగుతున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో రెండిట్లో ఎగ్జాక్ట్గా వేయాలంటే దీని ఫ్యాక్టర్స్లోని మనకి కామన్గా ఉండాలి. సో కామన్గా ఉన్నవి తీసుకున్న అందులో మ్యాక్సిమం తీసుకున్నాం అనుకోండి, సో అదే మనకి రెండిట్లో కూడా ఎగ్జాక్ట్గా మనకి నింపుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా నింపుతుంది. సో అంటే చిన్నవి కూడా నింపుతుంది. చిన్నవి నింపుతున్నా సరే మనకి ఏంటంటే వాడు ఏమన్నాడు, మ్యాక్సిమం కెపాసిటీ అన్నాడు. సో చిన్న వద్దు మాకు పెద్దది కావాలన్నాడు. సో అంటే చిన్న డొక్కు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
1 లీటర్ తీసుకుంటే ఇక్కడ 850 టైమ్స్ చేయాలి ఇది నిండాలంటే, ఇక్కడ 680 టైమ్స్ నేను నింపాలి. సో అంటే మనకి టైం వేస్ట్. ఇప్పుడు నేను 2 లీటర్స్ కూడా మనకి 2 లీటర్స్ క్యాన్ తీసుకున్నాను అనుకోండి, 2 లీటర్స్ క్యాన్ తీసుకున్నా సరే దీన్ని నింపుతుంది ఎగ్జాక్ట్గా. బట్ ఏంటంటే మనకి అది కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకేనంటే మనం మ్యాక్సిమం కెపాసిటీ గల ట్యాంక్ తీసుకుంటే 2 ట్యాంకులు ఫాస్ట్గా నిండుతుంది. సో అది దానికన్నా ఇంకా వేరే కంటైనర్ ఉండదన్నమాట, వేరే ట్యాంక్ ఉండదన్నమాట. అటువంటి ట్యాంక్ అంటే సో కామన్ ఫ్యాక్టర్స్లోనే హైయెస్ట్ తీసుకోవాలి. సో దీనికి 1 దీనికి నింపుతుంది, 2 కూడా దీనికి నింపుతుంది. సో 3 అవ్వదు, 5 లీటర్స్ దీనికి నింపుతుంది. సో ఇలాగా 1 to 5 అండ్ సో ఆన్ లో మనకి చాలా ఉంటాయి. బట్ అందులో హైయెస్ట్ తీసుకుంటే మనకి 2 ట్యాంకులు ఫాస్ట్ గా నింపుతుందన్నమాట. సో అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కావాలంటే HCF ఫైండ్ చేయాలి. సో మనకి HCF ఫైండ్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, ముందు దీని యొక్క ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 2 టేబుల్, 2 4s are 8, సో 2 2s are 10, ఇక్కడ 1 ఉంటుంది. సో 2 5s are 10. నెక్స్ట్ 5 టేబుల్, 5 8s are 40, ఇక్కడ 2 ఉంటుంది. సో 5 5s are 25, మళ్ళీ 5 టేబుల్, 5 1s are 5, సో 5 7s are 35. నెక్స్ట్ ఇంకా 17 అలా వదిలేదు, 680. 2 టేబుల్, 2 3s are 6, 2 4s are 8, 2 0s are 0, మళ్ళీ 2 టేబుల్, 2 17s are 34, 0. నెక్స్ట్ 17 టేబుల్ తీసుకుందాం, ఈజీ. 17 10s are 170, 2 టేబుల్, సో 2 5s are 10. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుందాం. సో 850, 2 into 5 into 5 into 17. నెక్స్ట్ 680, సో 2 into, సో ఇక్కడ 5 ఉంది కదా కనుక ఒక 5 రాస్తాను. 5 into, ఇంకా మనకు ఒక 2 ఉంది కదా, 2 into 17 కదా 17 రాస్తాను. చూడండి 2 into 2 into ఇంకొక 2, సో 2, సో 3 2s అయిపోయింది. సో 5 అయిపోయింది, 17 అయిపోయింది. సో అంతే అయిపోయింది. సో ఇప్పుడు అంతా కూడా అయిపోయింది. అంటే ఏ నెంబర్ కింద ఆ నెంబర్ ఎందుకు రాశానంటే మనం కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కనుక. సో దేర్ఫోర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, ఈ రెండిట్లో 2 ఉంది, సో 2 తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో 5 ఉంది, సో 5 తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో 17 ఉంది, సో 17 తీసుకుంటున్నాను. అంతే, మిగతా వదిలేయడం. మిగతా అన్ని రాస్తే అది LCM అయిపోద్ది. మనకేంటి, ఓన్లీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే కావాలి. 2 5s are 10, 10 7s are 10 17s are 170. సో 170 లీటర్స్ గల కంటైనర్ ఉంటే మనకి 170 లీటర్స్ ఉన్న మీరు కంటైనర్ తీసుకుంటే ఈ రెండింటిలో కూడా మనం మ్యాక్సిమం నింపొచ్చు అన్నమాట. అంటే తక్కువ టైంలో ఈ రెండింటిలో కూడా నింపొచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ ద 12th ఎగ్జాంపుల్. 13th ఎగ్జాంపుల్, ఇన్ ఏ మార్నింగ్ వాక్. సో ఉదయాన్నే వాకింగ్ చేస్తారు చాలా మంది. ఒక 3 వాకింగ్ చేస్తున్నారంట. సో వాళ్ళ అడుగులు ఎలా ఉన్నాయంటే 8 సెంటీమీటర్. అంటే ఒక అతను ఇలా వేస్తే ఆ అడుగు 80 సెంటీమీటర్స్ అండి. అంటే చాలా దూరం నడుస్తున్నారు. 80 సెంటీమీటర్స్ అంటే మామూలు విషయం కాదు. సో మనకి మన దగ్గర పెద్ద స్కేల్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అది ఎంత 30 సెంటీమీటర్స్. ఇంత స్కేల్ 30 సెంటీమీటర్స్ అంటే సో మనకి 100 సెంటీమీటర్స్ అంటే ఇంత దూరం అన్నమాట. అంటే కొంతమంది చాలా దూరంగా నడుస్తారు, అంటే చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు అంటే ఏంటి, వాళ్ళ అడుగులు చాలా పెద్దవాడు అనమాట. సో అంటే ఒక అతను 80 సెంటీమీటర్స్ అంటే, ఇంకో అతను 85 సెంటీమీటర్స్ అంటే, ఇంకో అతను 90 సెంటీమీటర్స్ అంట. అయితే వాట్స్ ద మినిమం డిస్టెన్స్ దే షుడ్ రీచ్ అట్ ద సేమ్ ప్లేస్. సో ఒకే ప్లేస్లో వాళ్ళు మినిమం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఒక అతను 3 సెంటీమీటర్స్, ఇంకో అతను 4 సెంటీమీటర్స్, ఇంకో అతను 4 సెంటీమీటర్స్. ఒక అతను 2 సెంటీమీటర్స్ నడుస్తారు, ఇంకో అతను 3 సెంటీమీటర్స్, ఇంకో అతను 4 సెంటీమీటర్స్ నడుస్తారు. ఓకేనా? అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 అంటే ఈ డిస్టెన్స్ అనుకుందాం, 3 అంటే ఈ డిస్టెన్స్ అనుకుందాం, 4 అంటే ఈ డిస్టెన్స్ అనుకుందాం. సో సరిపోయింది కదా, 2 3 4. సో మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఎంత అయింది, 4 అయింది. మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఎంత అయింది, 6 అయింది. మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఎంత అయింది, 8 అయింది. మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఎంత అయింది, 10 అయింది. మళ్ళీ ఇదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఎంత అయింది, 12. అంటే ఈ 2 సెంటీమీటర్స్ గల వ్యక్తి
1 2 3 4 5 6 స్టెప్స్ వేస్తే ఇక్కడికి వస్తుంది, అంటే 12 అనే డిస్టెన్స్ లో వస్తుంది. చూడండి 3 2s are 6, నెక్స్ట్ 3 3s are 9, 3 4s are 12. వాడు కూడా ఇక్కడికి వస్తాడు. కాకపోతే వీడు 1 2 3 4 5 6 అవసరం లేదు, వీడు 6 అవసరం లేదు, వీడు 4 స్టెప్స్ లోనే వచ్చేస్తుంది. 1 2 3 4. ఇక్కడ ఈ చూడండి, సో 1 స్టెప్, సెకండ్ స్టెప్ కి ఇక్కడికి వచ్చేస్తాడు, థర్డ్ స్టెప్స్ కి ఇక్కడ వచ్చేస్తాడు. అంటే దిస్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ దీస్ 3 persons. సో 2 cm 3 cm 4 cm నడిచే వ్యక్తులు, సో వాళ్ళు ముగ్గురు కలవాలంటే ఒకే ప్లేస్ లో కలవాలంటే ఈ 12 centimeters దూరంలో వాళ్ళు నిలబడితే సరిపోద్ది. 12 centimeters. తర్వాత మళ్ళీ ముగ్గురు ఎక్కడ కలుస్తారు? 24 centimeters దగ్గర కలుస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ కలుస్తారు? 36 kilometers దగ్గర, 36 centimeters దగ్గర కలుస్తారు. ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. ఇదే విధంగా 80 85 90 centimeters లో వాళ్ళు ఎక్కడ కలుస్తారంటే, చూడండి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, 2 factors, ఇవి 3 factors, ఇవి 4 factors. వీటిలో మనకి ఇవన్నీ కూడా మల్టిపుల్స్. సో 2 టేబుల్లో ఉన్న మల్టిపుల్స్, 3 tables ఉన్న మల్టిపుల్, 4 table ఉన్న మల్టిపుల్, సో 12 అనేది. సో ఈ మల్టిపుల్స్ లో అన్ని మల్టిపుల్స్ లో మనకి చాలా మల్టిపుల్స్ వస్తాయి. అందులో మనకి లీస్ట్ కావాలి. అందులో మనకి ఏం కావాలి? లీస్ట్ కావాలి. సో 12 24 36 ఇవన్నీ మల్టిపుల్స్, చాలా మల్టిపుల్స్ వస్తాయి. మల్టిపుల్స్ అనేవి అన్లిమిటెడ్, సో ఇన్ఫినిట్. అందులో మనకి లీస్ట్ కావాలన్నమాట. సో అదేవిధంగా సో 80 85 90 centimeters లోని లీస్ట్ కావాలి. సో ఎల్సిఎం కట్టాలన్నమాట. అంటే 80 85 90. సో 5 టేబుల్ తీసుకుందాం డైరెక్ట్ గా. 5 16s are 80, 5 17s are 85, 5 18s are 90. ఇప్పుడు 2 టేబుల్ తీసుకుందాం. 2 8s are, సో 17 అలాగే వస్తుంది. 2 9s are. నెక్స్ట్ ఇందులో కామన్ మల్టిపుల్స్, మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో 8 కి 9 కి 17 కి లేవు. సో అలా వదిలిసిన పర్లేదు, లేదంటే ప్రైమ్ నెంబర్స్ ఉండాలి కదా అంటే ప్రైమ్ నెంబర్స్ చేద్దాం. సో 2 4s are 17 9, మళ్ళీ 2 టేబుల్. సో 2 2s are 17 9. నెక్స్ట్ 2 అలాగే వస్తుంది, 17 అలాగే వస్తుంది, 3 3s are. ఇప్పుడు మనకి 2 7 3 ప్రైమ్ నెంబర్స్ కనుక ఇక్కడతో వదిలేవచ్చు. ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేయాలి. LCM. సో 2 into 2 into 2 into 2. ఎన్ని 2లు? 1 2 3 4. 3 లైన్ ఉన్నాయి, 1 2. సో ఇంటూ 3 into 3. 5 లైన్ ఉన్నాయి, 1 ఉన్నాయి. 17 ఉన్నాయి, 1 ఉంది. ఇదంతా మనం రాస్తే అదే ఆన్సర్. సో చూద్దాం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 వరకు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 3 3s are 9. సో ఇది 16, ఇది 9. 5 17s are 85, 5 17s are 85. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? అది 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 వచ్చింది. ఒకటి 9 వచ్చింది, ఇది 85 వచ్చింది. సో 69s are 144, 144 into 85, 144 into 85. 5 4s are 20, 2 5 4s are 20, 2 5 1s are 5 7, 8 4s are 32, 3 8 4s are 32, 35, 3 8 1s are 8 11. So 0 2 2 12,220 centimeters డిస్టెన్స్ మాట. ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 5s are 80. So 16 5s are 80. Next 3 3s are 9, 9 17s are 153, 8 3s are 24, 8 4s are 32. So 8 3s are 24, 2 8 5s are 40, 40 plus 2 42, 4 8 1s are 8, 8 5 plus 12 0. So this is the answer. This is the answer. So 12,240 centimeters. So 12,240 centimeters. Next, ఇది చూద్దాం. 14th.
ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 12, 16, 24, 36 లీవ్స్ 7 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఒక లీస్ట్ నెంబర్ ఉందంట, ఆ లీస్ట్ నెంబర్ని 12తో డివైడ్ చేసినా 7 రిమైండర్ వస్తుందంట, 16తో డివైడ్ చేసినా 7 రిమైండర్ వస్తుందంట, 24తో డివైడ్ చేసినా 7 రిమైండర్ వస్తుందంట, 36తో డివైడ్ చేసినా 7 రిమైండర్ వస్తుందంట. సో ఏంటి ఆ నెంబర్ అని అడుగుతుంది. అంటే ఏం చేయాలి, మనం ఎల్సిఎం ముందు చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ చేసి దానికి 7 రిమైండర్ వస్తుంది, అది యాడ్ చేస్తే అప్పుడు మనం ఎల్సిఎం అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్. ఆ లీస్ట్ కామన్ మల్టిపుల్స్ లో 12తో డివైడ్ చేస్తే 0 వస్తుంది, 16తో డివైడ్ చేసిన 0 వస్తుంది రిమైండర్, 24తో డివైడ్ చేసిన 0 వస్తుంది, 36తో డివైడ్ చేసిన 0 రిమైండర్ వస్తుంది. మనం ఎప్పుడైతే 7 యాడ్ చేస్తున్నామో 12తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది, 16తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది, 24తో డివైడ్ చేసిన 7 రిమైండర్ వస్తుంది, 36తో డివైడ్ చేసిన 7 రిమైండర్ వస్తుంది. అది చిన్న లాజిక్ మాట. ఓకే, సో 12, 16, 24, 36. సో 2 టేబుల్, 2 6 2 8 2 12 2 18 మళ్ళీ 2 టేబుల్, 2 3 2 4 2 6 2 9. ఇప్పుడు 3 టేబుల్, 3 1 4 అలాగ ఉంటుంది, 3 2 3 3 మళ్ళీ 2 టేబుల్, 1 అలాగ ఉంటుంది, 2 2 2 1 3. సో ప్రైమ్ నెంబర్స్ వస్తే ఆపేయచ్చు. సో ఎల్సిఎం, సో 2 into 2 into 2 into 2, 4 2లు ఉన్నాయి. సో 1 2 3 4, 3 into 3, 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48, 48 3 48 3. So 120, 24, 144. 144 LCM, 144 LCM. చూడండి, 3 3 9, 9 2 18, 18 2 36, 36 2 72, 72 144. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? therefore the required number ఈ LCM కి ఏం చేయాలి? 7 యాడ్ చేయాలి. LCM ప్లస్ 7. LCM ఎంత వచ్చింది? 144. దానికి 7 యాడ్ చేస్తే 151. సో 151 is the required number. సో ఇది ఫ్రెండ్స్ మనకి 6th క్లాస్లోని మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్ మీకు బాగా అర్థమై అనుకుంటున్నాను. సో అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండ్ సార్ టైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలాగుందో చెప్పండి, సూపర్, మార్వెలస్, ఎక్సలెంట్. సో మీకు ఏది అనిపిస్తే అది రాయండి. సో అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.